ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఆర్ఆర్సీ అనమాట, నార్థరన్ రైల్వే ఢిల్లీ బేస్డ్ 4000 అప్రెంటిస్ కోసం అయితే అప్లికేషన్స్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ చేస్తున్నారనమాట. 16 ఆగస్టు 2024, ఇంకా 16 సెప్టెంబర్ 2024 ఈజ్ లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునే దానికి. ఫ్రెండ్స్ మనకి దీనికి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది మనకి నవంబర్ 2024లో అయితే వెబ్సైట్లో పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్ అనమాట, దీనికి 15 to 24 ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారనమాట. మీరు సెప్టెంబర్ 16, 2024కి చెక్ చేసుకోవాలి. మీ ఏజ్ కనుక 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండి దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే కనుక SC ST ఎవరైనా అప్లై చేస్తే 29 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే OBC NCL క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే, నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ వాళ్ళైతే 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ అయితే కావాలన్నమాట, 50% మార్క్స్తో. ఇంకా కూడా ITI అంటే NCVT లేదంటే SCVT నుంచి ITIతో పాటు మీకు 50%తో 10th క్లాస్ కనుక ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏమీ ఉండవు అనమాట. కేవలం మీకు 10th ITIలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అయితే మిమ్మల్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం కాల్ చేయడం జరుగుతుంది. ఇంకా అప్లికేషన్ ఫీజు అయితే ఉండదన్నమాట. అయితే SC ST PWD ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదనమాట. ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, PWD క్యాండిడేట్స్, SC ST వీళ్ళెవరికి ఫీజు లేదు. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో UR OBC EWS క్యాండిడేట్స్ 100 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకా మీరు అప్లై చేసే ముందు ఇక మనకి ఎనర్జీస్ అయితే ఇచ్చారనమాట. లాస్ట్లో ఈ యొక్క నోటిఫికేషన్ 11th పేజీ ఆన్వర్డ్స్ యూనిట్ వైజ్, ట్రేడ్ వైజ్, అలాగే బ్రేకప్ అయితే ఇచ్చారు మనకి. అలాగే కేటగిరీ వైజ్ కూడా ఉందన్నమాట. ట్రేడ్ వైజ్ సపోజ్ మీరు LKO డివిజన్ తీసుకుంటే కనుక ఇక్కడ మెకానిక్, డీజిల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అలా చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఫిట్టర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానిక్, అలాగా వేరియస్ ట్రేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ ఈ యొక్క యూనిట్ వైజ్, మీ యొక్క ట్రేడ్ వైజ్ అన్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అప్లై ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఉంది. రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ ఓవర్ నార్థరన్ రైల్వే ఢిల్లీ బేస్డ్ అనమాట. ఇక్కడ కిందకైతే రావాలి. ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్స్ నేమ్ అనమాట, 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ 12 డిజిట్ది ఎంటర్ అయితే చేసుకోవాలి మిస్టేక్స్ లేకుండా. డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు. ఈ విధంగా మీరు ఇదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మంత్, ఇయర్, డే అనమాట. జెండర్ మేల్, ఫీమేల్ బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు అనమాట. కేటగిరీ మీకు కేటగిరీ UR, SCని, STను, OBCను ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా PH క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటిది డిజబిలిటీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లేదంటే నో పెట్టేసి సరిపోతుంది అనమాట. జనరల్ క్యాండిడేట్స్, ఎక్సర్వీస్ మ్యాన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. వ్యాడ్ ఎవరైనా ఉంటే కానీ అసలు, లేకపోతే నో పెట్టేసి సరిపోతుంది అనమాట. జనరల్ క్యాండిడేట్స్ రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఎక్స్ సర్వీస్మెన్ స్టేటస్ విల్ నాట్ బి ఎడిటబుల్ అంటే ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారనమాట. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇదైతే మీరు ఓకే చేసుకోవాలి. లేదంటే క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకున్న తర్వాత దీనిని మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చిందనమాట. UR నో సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్ అని వచ్చింది. సో మనం రిజిస్టర్ అయితే అయ్యాము. మన ఈమెయిల్ ఐడి అనేది లాగిన్ ఐడి అనమాట. సో పాస్వర్డ్ అనేది మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ వీళ్ళైతే సెండ్ చేశారు. అది చెక్ చేసుకొని మన లాగిన్ అయితే వాడికి లాగిన్ బటన్ అయితే ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదైతే లాగిన్ బటన్. ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది మీకు ఆ యొక్క ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుందన్నమాట. చెక్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇదైతే మన డాష్బోర్డ్ అనమాట. లాగిన్ అయితే అయ్యాము. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఇక్కడ పేమెంట్ అనేది జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది, SC ST వీళ్ళకైతే ఫీజు లేదు. ఫిల్ అప్లికేషన్ పేమెంట్ ఎగ్జామ్టెడ్ అని వచ్చింది అనమాట, 0 ఫీజు. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట. ఫిల్అప్ అప్లికేషన్ అని వచ్చింది బటన్, గ్రీన్ బటన్ అనమాట. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్అవుట్ చేసుకోవాలి. ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th మెమోస్ ప్రకారం మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. రిలీజియన్ మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో హిందూస్, ముస్లిం, సిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. మీకు 10th మెమోస్లో అయితే ఉంటాయి. ఇలాగా సెలెక్ట్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా రెండో మోల్స్ ఏదైతే ఉన్నాయో పుట్టుమచ్చలో అదైతే ఇక్కడ మనం
ఇలాగ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా అడ్రస్ 2 ఇచ్చారు, ఇలా స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి మీ అడ్రస్లో నుంచి. అలాగే సిటీ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే పిన్ కోడ్ కూడాను ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు దేంట్లో అయితే ఐటీఐ చేశారు, సపోజ్ మీరు ఫిట్టర్లో చేస్తుంటే ఇక్కడ ఫిట్టర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా రికగ్నైజ్డ్ బై అని వచ్చిందనమాట. ఇక్కడ అది ఎన్సీవీటీనో ఏంటన్నది ఇక్కడ సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ ఎన్సీవీటీ అయితే ఇది తీసుకోవాలి, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎస్సీవీటీ అయితే తీసుకోవాలి. ఇంకా తెలంగాణకి సంబంధించి కూడా ఇక్కడ మనకి తెలంగాణ ఎస్సీవీటీ, తెలంగాణ ఎన్సీవీటీ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇలాగ సెలెక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ట్రేడ్ ఆప్షన్ అనమాట. మీరు ఏ ట్రేడ్లో అయితే మీరు ఐటీఐ చేశారో, మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో, మీరు దేంట్లో అయితే చేశారో ఐటీఐ అదే మాత్రమే మీరు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు వేరే దాంట్లో చేయడానికి అవకాశం అయితే లేదనమాట. సో మీరు గతంలో ఆ ట్రేడ్లో అయితే మీరు అప్రెంటిస్ ట్రైనింగ్ ఎక్కడ కూడా తీసుకోకుండా ఉండాలన్నమాట. ఫ్రెషర్ అయితే అయ్యి ఉండాలి. అలాగే ఇక్కడ క్లస్టర్ ఆప్షన్ అనమాట. ఇందాక మనకు చెప్పినట్టుగా అంబాలా ఒకటి ఉంది, ఢిల్లీ ఒకటి ఉంది, ఫిరోజ్పూర్, అలాగే లక్నో అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అంబాలా ఒకటి ఉందన్నమాట, హర్యానా స్టేట్, ఢిల్లీకి ఒకటి ఉన్నది, ఇంకోటి ఫిరోజ్పూర్ అనమాట పంజాబ్, అలాగే లక్నో ఒకటి ఉంది ఉత్తరప్రదేశ్. ఇలాగ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దానికోసం ఇందాక చెప్పినట్టుగా మీరు ఆ యొక్క నోటిఫికేషన్లోకి వెళ్ళిపోయి ఏ క్లస్టర్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. మీ యొక్క ట్రేడ్ ఏంటి, మీ యొక్క కేటగిరీ ఏంటి చెక్ చేసుకొని ఇక్కడ 2-3 పేజీలు అయితే ఉన్నాయి. ఇవి అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే దానికి మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంది. సపోజ్ మీరు ఢిల్లీ తీసుకుంటే ఇక్కడ ట్రేడ్ వైజ్ ఉంది, ఫిట్టర్ కేటగిరీ వైజ్ ఉన్నాయన్నమాట. చెక్ చేసుకొని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ కిందకి వచ్చేస్తే కనుక మనం ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్న క్లస్టర్ కూడా మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే, సపోజ్ ఢిల్లీ సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా యూనిట్ ఆప్షన్ అనమాట. అందులో మళ్ళీ కొన్ని యూనిట్స్ అయితే ఉన్నాయి. సపోజ్ మన డీజిల్ షెడ్డా లేకపోతే అలాగా వేరే బోలెండ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ చెక్ చేసుకోవాలి. మీరు ఇందాక ఆ యొక్క నోటిఫికేషన్లో చెక్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. చేసుకోవాలి. ఇంకా రెండో ఆప్షన్ అలాగే మన 5 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఈ 5 ఆప్షన్స్ మనం ఫిల్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి 6, 7, 8, 9 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. అన్నీ కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క యూనిట్స్ అనమాట. సో మొదటి ప్రిఫరెన్స్ ఏదైతే ఇస్తారో మీకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇంకా కిందకు వచ్చేసి 10th క్లాస్కి సంబంధించి బోర్డు అనమాట. సపోజ్ మీరు బోర్డ్ ఆఫ్ 10th ఇక్కడ మన సిబిఎస్ఈ అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకో. సపోజ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్నీ ఉంటాయి అన్నమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ మెన్షన్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. ఇంకా మార్క్స్ సిస్టమ్, సిజిపిఏ సిస్టమ్ ఎంటర్ చేసుకోవాలి. మ్యాక్సిమం సిజిపిఏ ఎంత వచ్చింది, మీకు ఎంత సిజిపిఏ వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు ఇక్కడ మార్క్స్ సిస్టమ్ ఇస్తే కనుక మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఐటీఐకి సంబంధించి కూడా బోర్డు అనమాట, లేదంటే ఇన్స్టిట్యూట్ నేమ్, మీరు ఎక్కడ చదువుకున్నారు అనేది కాలేజీ నేమ్ అనమాట. ఎప్పుడు పాస్ అయ్యారు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి, మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే ఇక్కడ సెమ్ 1కి సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ చేసుకో. పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. సెమ్ 2, సెమ్ 3, సెమ్ 4 అనమాట. ఈ విధంగా 4 సెమ్స్కి సంబంధించి మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత సేవ్ అన్ అప్లికేషన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు సెమ్ వైజ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి 4 సెమ్స్లో, అది ఇయర్ కూడా ఎంటర్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ ఆ ఇయర్ ఒకటే ఇయర్ ఉంటుంది. అలాగే ఎట్లా ఉంటే అలాగనమాట. మీ యొక్క మార్క్స్ మెమోస్ ప్రకారం ఆ విధంగా ఆ సెమ్ ఏ ఇయర్లో చదువుకున్నారో, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చిందనమాట. యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ అప్డేటెడ్ అని వచ్చింది. క్లిక్ హియర్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ అని వచ్చింది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఫోటోగ్రాఫ్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్, అలాగే ఇక్కడ 10th సర్టిఫికేట్, 10th మార్క్ షీట్, ఐటీఐ మార్క్ షీట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఫోటో, థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 50 KB అనమాట. 10 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. మిగతా డాక్యుమెంట్స్ వచ్చేసరికి 50 to 100 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ అని ఇచ్చారు. ఫస్ట్ ఫోటోగ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని
బ్రౌజ్ అనాలి. బ్రౌజ్ అని చెప్పేసి ఆ యొక్క ఫోటోని సెలెక్ట్ అయితే చేసుకొని అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది అనమాట. క్లిక్ హియర్ టు రివ్యూ అండ్ ఫైనలైజర్ అప్లికేషన్. దీన్ని మీకు క్లిక్ చేసి చెక్ అయితే చేసుకోవాలి ప్రివ్యూ. నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది అనమాట. ఇక మన అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని పైన వస్తున్నాయి. చెక్ చేసుకోవాలన్నమాట. అన్ని పర్ఫెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేసేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. మీరు మిస్టేక్స్ ఏదైనా చేసి తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకొని టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి.